జీవితాన్ని అందించినటువంటి రిఫార్మిస్ట్ ద రియల్ హీరో బీనా మ్యామ్ ని గట్టిగా చప్పట్లతో మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ పైన ఉన్న వాళ్ళకు, స్టేజ్ ముందు కూర్చొని ఉన్న వాళ్ళకు, ప్రేక్షకులు, వీళ్ళలాగా నేను ఇంత బాగా మాట్లాడలేనండి. నాకు మీకు సినిమాల గురించి అసలే తెలియదు. నేను చూడడానికి టైం లేదు. మరి నేను ఏం మాట్లాడుతున్నా, జైల్లో అయితే నేను 10 సంవత్సరాలు, ఇప్పటికి 12 సంవత్సరాలు. నాకు అనిపిస్తుంది నేను ఆర్ట్స్ కాలేజ్ నుంచి, జైలు వాళ్ళు చాలా రఫ్ ఉంటారు, నువ్వు ఎట్లా తట్టుకుంటావు అంటే, జైలు వాళ్ళు ఎప్పుడైనా అడిగితే వాళ్ళకి ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను ఆర్ట్స్ కాలేజ్ ఆమెను, మీకు తెలియదు, నేను కూడా చాలా రఫ్. మాకు ముందే నాకు ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. నేను హెచ్ఐవి ఎయిడ్స్ 5 years హెచ్ఐవి ఎయిడ్స్లో పనిచేసిన, నేను కౌన్సిలర్ ట్రైనింగ్. అయితే ఒక సెన్సిటివిటీ డెవలప్ అవ్వాలి మనకు మనుషుల పట్ల, ఈ బాధగా, లేకపోతే నిద్ర రాదు, బర్న్అవుట్ అయిపోతాము. నాకు జైలు వాళ్ళు, ప్రిజనర్స్ చాలా తక్కువ బాధలో ఉన్నారనిపిస్తుంది హెచ్ఐవి ఎయిడ్స్ కంపేర్ చేస్తే. నేను ఆ పీక్ హెచ్ఐవి ఎయిడ్స్ వాళ్ళతో పనిచేసిన కాబట్టి వాళ్ళ ఈ రెండు, ఒకటేమో స్టిగ్మా, ఒకటేమో డెత్. వీళ్ళకు డెత్ లేదు. ఎందుకు ఈ పనులు చేసిందంటే, మీరేమనుకోవద్దు, నేను తెలంగాణ ఆమెను కాబట్టి వాళ్ళ డైలాగులే మాట్లాడతాను నేను. ఎందుకు ఇది చేసినావు ఈ పని, నువ్వు ఏం చేసినావు, నువ్వు లవ్ అన్నావు పోయినావు అంటే, లవ్ కాదమ్మా కొవ్వు, అందుకే ఇట్లా ఇరికిపోయినా. వాళ్ళ లాంగ్వేజ్ మొత్తం, ఎవరినైనా ఏమైనా మాట్లాడుతున్నప్పుడు సుపారి అంట, లేపేసిండంట. సో ఐ యూస్ టు టాక్, అట్లా మాట్లాడి వాళ్ళని కొంతవరకు నేను మంచి చేసుకొని, అప్పుడు ఐ వుడ్ స్టార్ట్ హిట్టింగ్ దెమ్. చాలా స్ట్రాటజిక్గా పోవాల్సి వచ్చింది. జైలు నాకు తెలియదు అసలు, వాలంటీర్స్ అవసరమా కాదా అనుకొని కూడా నేను అనుకోలే. కానీ నాకు తెలుసు లోపల, వీళ్ళు నీ కనుక కొంత ట్రైన్ చేస్తే వీళ్ళు సపోర్ట్గా, ఫస్ట్ సపోర్ట్ ఇచ్చినా కానీ తర్వాత వీళ్ళే ఇది చేయగలరు అని చాలా దృఢమైన నమ్మకంతో నేను పోగానే, ఎవరైతే డీజీ ఉంటారో వాళ్ళే పిలుస్తారు నన్ను, వాళ్ళు పిలిచే వరకు నేను పోను. ఆ డీజీ 10 సార్లు ఫోన్ కొట్టిండు నాకు. ఆ 11 సారి ఈయనకి ఎందుకు, నేను గమ్మున రిటైర్ అయిపోయి నేను ఇంట్లో ఉన్నా, ఈయనేమో రమ్మంటున్నాడు నన్ను, సరే పోయి చూద్దాం. పోయి స్టార్ట్ చేసిన, చిన్నగా ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేసి స్టార్ట్ చేసిన. తర్వాత ఆయన పిలిచి మళ్ళీ అడిగిండి, వస్తలేరు, తక్కువైపోయినరు బ్యారక్స్లో, మరి నువ్వు కంటిన్యూ చేయాలి. నేను అనుకున్నా, అచ్చా ఇప్పుడు నేను ఐ విల్ స్టార్ట్ నెగోషియేటింగ్ విత్ హిమ్. పైసలు తీసుకో అన్నాడు. నాకు వద్దు పైసలు, నేను పెన్షన్లో బతుకుతా, నేను అట్నే బతుకుతా, నువ్వు పైసలు ఏమి ఇస్తావు, నాకు ఇచ్చి నన్ను రుబ్బుతావు, నాకు తెలుసు, నువ్వు అసలే పోలీసు నువ్వు, నో పైసలు అన్నా నేను. కార్ అన్న తీసుకో అన్నాడు. కార్లో వచ్చి నిన్ను డ్రాప్ చేస్తారు, పిక్ చేస్తారు, అది కూడా వద్దన్న. అరే అది ఎందుకు వద్దా అన్నవాడు. ఆ కార్లో ఆ డ్రైవరు, అది నేనేం మాట్లాడితే అవి వింటాడు, మళ్ళీ అటు పోతాయి అవన్నీ. నీ కార్ వద్దు, నీ డ్రైవర్ వద్దు. కానీ ఆయనకి ఎట్లా చెప్తా నేను, నీ కార్లో నా మ్యూజిక్ ఉండదు కదా, అందుకే నీ కార్ వద్దు. పోనీ డ్రైవర్ అన్న తీసుకోవాలంటే అస్సలే వద్దు, నాకు డ్రైవింగ్ వచ్చు, నాకు ఇష్టం డ్రైవింగ్, నేనే డ్రైవ్ చేసుకుంటా, వస్తా పోతా. దెన్ హీ కేమ్ ఫర్ వన్ ఆఫ్ ద వాలిడిక్టరీ సెషన్స్. సారీ అండి, నేను జైలు గురించే మాట్లాడగలను, మీ సినిమాలు నాకు మల్లేశం నేను చూడలే, నేను సినిమాలో చూడా, కాబట్టి ఏమనుకోవద్దు రాజ్. చాలాసార్లు రాజ్ ఇక మట్లు ఎట్టనో, ఇక రాజ్ ఫోన్లు కొట్టిండు, ఈ జైలర్ ఆ జైలర్ అనుకుంటా. నేను ఒక కథ రాస్తున్నా, నాకు ఒక జైల్ రిలేటెడ్ అన్నాడు. ఆయన కథ రాస్తున్నాడా, ఏం కథ రాస్తాడు ఈయన, ఏం జైల్ ఎక్స్పీరియన్స్ ఉన్నారా మీరు లోపల అని అడిగిన. ఫస్ట్ లేదు, నేను ఎప్పుడు లేను, మరి ఏం రాస్తారు మీరు. సో లేడంట ఎప్పుడు జైల్లో, ఉండింటే జబర్దస్త్ ఉంటుండే ఇప్పుడు. సో ఇంకెట్లా స్టార్ట్ అయింది, వస్తా ఏదో రికార్డ్ చేస్తున్నా, ఏదో ఫిలిం అంటే ఎవరైనా ఎందుకు నా వెనకాల పడుతున్నాడు ఈయన. మా పోర్లకు చెప్పిన, ఇగో ఈ రాజ్ అని ఒక ఫోన్ నంబర్ రాగానే పక్క పెట్టేసేయండి. చాలాసార్లు ఫోన్ చేస్తున్నాడు, హీస్ జే రాజ్ అన్న. ఏంటి జే రాజ్ మ్యామ్ అన్నాడు, అంటే జిడ్డు రాజ్. ఫర్గివ్ మీ, పార్డన్ మీ.
సో ఇక ఫైన్ ఇక వదిలే. ఇక ఒక దినం వచ్చిండు, మంచి లడ్డూలు ఏమో తీసుకొని వచ్చిండు. ఏమంటారు నేను, సరే కూసో, ఏం కావాలో చెప్పు అంటే ఇంకా సరే అని అట్లెట్లే నడిచింది. ఓకే అనేసిన. ఇక స్టార్ట్ అయింది. జైలు గురించి చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే ఏవో చెప్పిన ఆయన ఏమో సీరియస్గా రాసుకుంటుండే. ఈయనేం రాసుకుంటుండో ఏమో, అసలే ఆ జైలోడు పరేషాన్ చేస్తాడు. మళ్ళీ ఈ యాంటీ జైల్ ఏమన్నా చెప్పేయగలడు. ఈ అసలే సినిమాలు డేంజరస్, ఒకటి ముందు ఒకటి చెప్తారు, మళ్ళీ ఇంకొకటి రాసేస్తారు, చేస్తారు. సో ఎనీవే, టుడే వీఆర్ సీయింగ్ ఇట్. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మై జైల్ ఎక్స్పీరియన్స్ అండి. 10 ఏళ్ళు కాదు, నేను 12 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఇప్పటికీ ఐ విల్ మిస్ గోయింగ్ ఇన్సైడ్ ది జైల్. జైల్ అది వేరే లోకం, వేరే ప్రపంచం. అందులో కూడా చాలా బ్యూటిఫుల్ ఇండివిజువల్స్. మీరు ప్రూఫ్ వీళ్ళిద్దరిని చూస్తున్నారు. నేను ట్రైన్ చేసింది 110 బోత్. ఇప్పుడు నేను తిహార్లో పనిచేస్తున్నా. ఈ తెలంగాణ ఫుల్ నన్ను మీదకి పెట్టేసిండు, విజిబిలిటీ ఎక్కువైపోయింది. అది తిహార్ పిలిచిండ్రు. ఇప్పుడు తిహార్ పోతున్నా. 600 మొన్ననే తిహార్లో కూడా ఖతం చేసి బయటకు వచ్చినాం మేము. ఎంత బ్యూటిఫుల్ అంటే అక్కడ లోపల దే ఆర్ వెయిటింగ్, దే వాంట్ సంబడి టు కమ్ షో దెమ్ సమ్ డైరెక్షన్. ముందు వాళ్ళు కనుక్కుంటారు, నా గురించి ముందే రీసెర్చ్ చేసుకుంటారు వీళ్ళు లోపల వాళ్ళు. అస్సేస్ వీళ్ళకి నేను పోయిన రోజుకు వీళ్ళు మాటలతోనే ఎవరు మారుతారు, పోదాం. ఎందుకంటే ఏసీ హాల్, నేను మా డీజీతో అన్ని నెగోషియేట్ చేసుకుంటా కదా. చైర్లు కావాలని, చైర్లు ఇవ్వమన్నాడు. కింద కూర్చుంటారు వాళ్ళు. అంటే నువ్వు ఏ ట్రైనింగ్ హాల్కి పోయినా కానీ నువ్వు చైర్లు ఇస్తావు కదా, నువ్వు నా ఈ ట్రైనింగ్కి ఎంత ఇవ్వవు. సరే ఇక నెత్తి పట్టుకొని ట్రైనింగ్ హాల్ కట్టించుడు. ఒకసారి ఈ హాల్ బాగాలేదన్నా, మళ్ళీ నెత్తి పట్టుకున్నాడు. మరి ఎట్లాంటి హాల్ కావాలంటే మంచి హాల్ కావాలంటే హాల్ పెట్టిండు, చైర్లు ఇచ్చిండు. మళ్ళీ తర్వాత మెల్లగా అడిగిన చాయ్ కావాలా మా పార్టిసిపెంట్స్కి. ఏ ట్రైనింగ్లో అయినా చాయ్ ఇస్తారు కదా, చాయ్ ఇచ్చినాక బిస్కెట్ కూడా ఇస్తారు కదా. ఠీక్ హై దేదో, ఓ జో పూछते దేదో. ఇక వేరే డీజీ అయితే ఇఫ్ షీ ఆస్ లయన్ గివ్ హర్. సో ఐ విల్ బీట్ యూ ఇన్ ద జిడ్యూనెస్. నేను మా ఇంటికి తీసుకుపోతున్నానా, వేడి ఎక్కువైపోతుంది మా ప్రిజనర్స్కి క్లాస్లో కూర్చొని. మరేం కావాలని అడిగిన. ఫ్యాన్లు వద్దు సార్, ఏసీలు పెట్టమన్నా. ఏసీలు. లంచ్ కిందికి ఎక్కడ పోయిస్తారు, క్లాస్ 5 గంటలు 6 గంటలు అవుతుంది కాబట్టి లంచ్ మీదికి తెప్పాయండి. దిస్ ఈజ్ ఆల్ నో ఇన్ ద ప్రిజన్, అబ్సల్యూట్లీ నో. బట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్, సంబడి రెస్పాండెడ్ టు మైండ్. లేకపోతే వీళ్ళు ఎప్పుడు మారాలండి ఇట్లాంటి వాళ్ళు. ఈయనలాగా ఎంతమంది అంటే ఖతర్నాక్ ఫెలోస్, 100-200 కేసెస్. ఎట్లా వస్తారంటే క్లాసులకు, నువ్వెంత, నువ్వేం చెప్తావు మాకు ఇప్పుడు, మేము వినాలా నీ క్లాసు, నాకు పో వెనుక కూసపో అంట. నేను వీళ్ళతో చాలా ధైర్యంగా మాట్లాడాలి. ఏం చేయరు వీళ్ళు, నన్ను అసలు ఏం చేయరు. వెనుక కూసినోడు మెల్లమెల్లగా ముంగడికి వస్తాడు. ఎందుకు వచ్చినావు ముంగడికి, వెనుకకు అంట. మళ్ళీ నన్ను ఛాలెంజ్ చేసి వచ్చినోడు 3 రోజులు ఉండి పోతా అన్నాడు. అసలు కూర్చో 3 రోజులు. 3 రోజులకు మళ్ళీ నేను పోయాను. అయిపోయిందిగా 3 రోజులు, మళ్ళీ ఎందుకు పో. చాలా ఖతర్నాకోడు. అది ఇట్లా వస్తున్నాడు అంటే మనుషులు ఇట్లా పోతారు. 3 రోజులు అయిపోయింది పో అంటే, లే ఇంకా 4 రోజులు ఉంటాను. మళ్ళీ 4 రోజులు మళ్ళీ పోయి మళ్ళీ గుర్తు చేసిన. పో అయిపోయింది, 7 రోజులు అయింది. యూ వోంట్ బిలీవ్ ఈజ్ అన్ అంబాసిడర్ ఆఫ్ ఉన్నతి ప్రోగ్రామ్ నౌ. వచ్చి మాట్లాడతాడు, ఈజ్ లైక్ అవుట్ ఆఫ్ బ్లూ. అంటే వీళ్ళు మీకు నేను విజువల్స్ చూపిస్తలేను, మావి కూడా చాలా ఉంటాయి వీడియోస్. ఇక ఈయననే సినిమా, మళ్ళీ నా సినిమా బాగుంటుందని నేను చూపిస్తలేను మీకు. సో వ్యాస్ హిమ్సెల్ఫ్ హెస్ టేకన్ అ బ్యూటిఫుల్ థింగ్ విచ్ ఐ షో ఇట్ ఇన్ తిహార్. ఇట్స్ నాట్ ఇన్ పబ్లిక్ డొమైన్. పబ్లిక్ డొమైన్లో తీసుకుపోం మేము. మా చిన్నవి ఉంటాయి, 4 minutes 5 minutes ఆన్ రివెంజ్, ఆన్ యాంగర్, ఆన్ మా స్పెషల్ ములాఖాత్ అయితే కళ్ళలో నీళ్ళు వస్తాయి. అంత బ్యూటిఫుల్ యాక్చువల్లీ వాట్ ఇట్ హ్యాపెన్స్. సో జైల్ సపోర్టెడ్ మీ. ఇది నాది కాదు, జైల్ సపోర్టెడ్ మీ. సో దెన్ ఐ వెంట్ టు తిహార్. దెన్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా దెర్ వాజ్ అ కాల్ దట్ దెర్ ఇస్ అ వెరీ హై సెక్యూరిటీ ప్రిజన్. ఆ దాంట్లో కూడా వాళ్ళు కరెక్షనల్ సర్వీసెస్ వాళ్ళు, మీరు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఎవడు మారుతున్నాడు, బీబీసీ వాడు వచ్చిండు, నువ్వు మాకు జైలు బంద్ అయినాయంట కదా ప్రోగ్రామ్ వల్ల, మీ ఎవరు మారుతున్నారు, ఎట్లా, ఎన్ని జైళ్ళు, మాకు తెలియదు అంటారే. నువ్వెవడు బీబీసీ, మాకే తెలియదు నువ్వు బీబీసీ అంటే, నువ్వెవడు బీబీసీ అంటే. సారీ అండి జర్నలిస్ట్ అంటే మీకు అన్ని తెలియాలనా. జైలు లోపల మిమ్మల్ని రానియరు, ఒక కెమెరా రాదు పోదు. మాకే ఒక స్పెషల్ కెమెరా మేము అడుక్కున్నాం, మేము మాయ తీస్తుంటాం మా పిక్చర్స్. ఆ కెమెరా అక్కడే పడుతుంటాం మేము.
ఫోన్ మాది ఉంటుండే, కానీ వీ యూస్ టు సరెండర్, వీ యూస్ టు డిక్లేర్ అండ్ టేక్. సో jail is a nice place provided they know that there is something which we are doing. ఆ డీజీకి ఐ వాంట్ సంథింగ్ వెరీ ప్రొఫెషనల్ అన్నాడు. అరే నేను ప్రొఫెషనల్లే చేస్తా కదా నీకు వదిలే అని అంత మంచి చాలా బ్యూటిఫుల్ పీపుల్ని నేను కలెక్ట్ చేసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో చేపిస్తుంటే. ఇప్పుడు నేను ఒకవేళ ఆల్కహాల్ కానీ సబ్స్టెన్స్ గురించి నేను మాట్లాడాలంటే అక్కడ నవ్వుతుండేది క్లాస్లో, ఒక 2 సార్లు మాట్లాడినా. తర్వాత ఆల్కహాల్ అనానిమస్ నుంచి పిలిచిన, వాళ్ళది కూడా సక్సెస్ఫుల్ కాలే. వీళ్ళందరూ ఏమన్నారు, అమ్మ మేమే తాగి తాగి ఈ లోపలికి వచ్చినాం, మాకంటే ఎవడు ఎక్కువ తాగిండు ఏం చెప్పగలడు, మేము చెప్తాం కదా క్లాస్. ఎందుకంటే నాకే ఒకడు క్లాస్లో నిలబడి చెప్పిండు, అమ్మ నీకు అమ్మ అంటారు నీకు నషనే తెలియదు, నువ్వు ఎట్లా చెప్తావు ఈ క్లాస్ అన్నాడు. అరే కరెక్ట్ అని నువ్వు చెప్పింది, నాకు నిజంగా నష తెలియదు అని. ఒక పెద్ద నషావాడు అంటే ఈడు వెటరన్ నష, మా వ్యాస్ వెటరన్ నష. హీ వుడ్ స్టాండ్ అండ్ హీ వుడ్ టీచ్. అంటే వ్యాస్ ఎంత అంటే ఇక భూమి మీద ఉన్నాయన్నీ ఆకాశం మీద మధ్యలో ఉన్నాయి, ఏం చేయాలని అన్నీ చేసిండు నష పదార్థాలు. స్నేక్ బయట వరకు తెలిసి నాకు. సో ఇంత గట్టోడు ఇట్లా మంచిగా అయిపోయిండు. ఇప్పుడు 0 కార్పొరేట్లో పనిచేసిండు. కార్పొరేట్కి నేనే ఫోన్ కొడితే ఆయన 0 ఇంగ్లీష్ ఉంటే, కార్పొరేట్కి నేనే ఫోన్ కొడితే ఐఎమ్ వెరీ బిజీ మ్యామ్, కెన్ ఐ కాల్ యూ లేటర్ అంటుండే. బిఏ సైకాలజీ చేసిండు, ఎంఏ చేస్తున్నాడు. ఇట్స్ అ ప్లెజర్. గణేష్ టాపర్ ఇన్ సైకాలజీ ఇన్సైడ్ ద ప్రిజన్. దేర్ ఇస్ ఎంఎస్సి సైకాలజీ ఇన్సైడ్ చర్లపల్లి ప్రిజన్. ఎక్కడ లేదు ఎంఎస్సి ప్రోగ్రామ్, ఖైదీలకు మాత్రమే. సో హీస్ అ టాపర్. సో ఇట్లా నడిపిస్తున్నా, ఎంత నడిపించాలో అంత నడిపిస్తా. సంథింగ్ ఐ కెన్ సే దట్ ఐ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ ద ప్రిజన్. దట్స్ వాట్ దే హ్యావ్ డన్. నేను పోతా అక్కడ వాళ్ళ ఫుడ్ తింటా, ఏది ఇస్తుంది. అందుకే ఎవడన్నా బయట ఏమన్నా నకరాలు చేస్తే లోపలేసేయండి, అది చిప్పకూడదు తింటేనే అప్పుడే అర్థమవుతుంది వానికి. ఆ బాత్రూమ్లు అడిగిపిస్తారు, అప్పుడు అర్థమవుతుంది. ఇంట్లో నష మొత్తం దిగిపోతుంది. మా వైస్ ఛాన్సలర్ అడిగింది, ఎందుకమ్మా నువ్వు ఆడబోయి చేస్తావు, ఈ ఆర్ట్స్ కాలేజీలో చాలా అన్రోలీ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా చేయరాదు నువ్వు అంటే, సార్ ఒకటేమో గోడన్న కట్టాలను చుట్టూ, లేదా అందరినీ చెర్లపల్లికో చెంచల్గూడకు పంపించండి, ఆడ మేము రిపేర్ చేస్తాం. సో దేర్ ఆర్ ఎండ్లెస్ ఉంటాయండి నా స్టోరీస్. వన్ రాజ్ కేమ్, ఈ యొక్క కథ చెప్తా అంటే, రాజ్ నాకు కథలు ఏం చెప్తాడు, నేను రోజు వీళ్ళ కథలే, నేను తింటా నిద్రపోతా అన్ని వీళ్ళ కథలే, ఈయన ఏం కొత్త కథ చెప్తాడు ఇప్పుడు నాకు అనుకున్నా. బట్ రాజ్ ఐ డోంట్ వాంట్ టు సీ, నేను మూవీలు చూడ, ఆయన ఏదో క్లిప్పింగ్ అంటాడు, ఇదే అంటాడు అదంటాడు, ఎందుకు ఇట్లా సతాయిస్తున్నాడు. నేను సినిమా చూస్తా కదా మొత్తం. ఝాన్సీ అన్నాడు, ఎవరో ఝాన్సీ అని అడిగిన, మళ్ళీ చూపించండి నాకు, ఇగో ఈమె ఝాన్సీ అంటే. నేను ఇగ్నోరెంట్, నేను ఒప్పుకుంటా నేను. సో ఏడో టైం ఉంటుందండి, అడికెంచి వచ్చినాక మీకు యూ హ్యావ్ నో ఐడియా. నేను పొద్దున్న సాయంత్రం దాకా చేయలే, మళ్ళీ డ్రైవ్ చేసుకొని వాపస్ వచ్చి మళ్ళీ ఐ డూ. అంటే ఒక వెరీ ఇంటెన్స్ ప్రోగ్రామ్. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ గురించి నిద్ర రాదు, కానీ నేను నిద్రపోకపోతే మళ్ళీ కష్టం. నెక్స్ట్ డే నేను ఐ హ్యావ్ టు పర్ఫార్మ్ ఇన్ ద క్లాస్. నేను నిలబడి 3 గంటలు 4 గంటలు నేను కూర్చోను జనరల్గా అక్కడ క్లాస్ తీసుకున్నప్పుడు కూడా. సో ఆ స్టామినా ఉండాలి. ఒక్కొక్కడు ఎట్లా చేస్తాడు, చాయ్ చెయ్యి ఆపుకు, కాఫీ చెయ్యి, లోపల జైల్లో, అరే మీ ఇంటికి వస్తే చెయ్యి, ఇవన్నీ నువ్వు జైల్లో కూర్చొని నాకు ఇవన్నీ ఏం చేస్తున్నావు అంటే నై. సో ఇవన్నీ అయినాయి. చాలా మంచి స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర, రిఫార్మ్ అయిన స్టోరీస్. ఎప్పుడో ఒక రోజు కూర్చొని నేను ఆ స్టోరీస్ కూడా రాసి బుక్ పబ్లిష్ చేయాలి. నేను అకాడమిక్స్ ఆమెని అంటే ఒక సైకాలజీ పరంగా, కాగ్నిటివ్ సైకాలజీ పరంగా వీళ్ళ ట్రాన్స్ఫార్మ్. సైకాలజీ వాళ్ళు ఎదురు, నువ్వు మారిండంటే నాకు చూపించి, నువ్వు ఏడ మారిండు, మెమరీలో మారిండా, పర్సెప్షన్లో మారిండా, లెర్నింగ్లో మారిండా, నన్ను పీకుతారు ఏడుదాకా. సో నేను ఒక రిఫర్మేషన్ రిలేటెడ్ చూపించాలంటే నేను ఇవన్నీ చూపించాల్సి వస్తుంది. అట్లా ఒక బుక్ రాద్దాం అనుకున్నా, పేరు ఏం పెడదామంటే వాళ్ళని అడిగిన ఏం పేరు పెడతా అని, నేనే పోయి సజెస్ట్ చేసిన, దొంగ నా కొడుకులని పెడదాం పుస్తకం పేరు. సో ఇదండి, నేను ఇది చెప్తా ఉంటే ఇట్లనే ఉంటాం మీద ఎదురుగా. మీరు మళ్ళీ ఈ ప్రొఫెసర్లు ఎందుకు పట్టుకొచ్చిండ్రు, ఇక మాట్లాడతారు. ఒక్కసారి వీళ్ళకు మైక్ ఇస్తే మైక్ వదలరు వీళ్ళు.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈయన విజన్ ఏంటంటే వాళ్ళిద్దరిది ఇంపాక్ట్ ఉండాలా. మై ఫీలింగ్ ఈజ్ ఆల్సో దట్ దే షుడ్ సంథింగ్ మస్ట్ ట్రిగర్, సంథింగ్ మస్ట్ హ్యాపెన్ టు రిలీజ్ దోస్ 2 ఇండివిజువల్స్. నేను హోల్ హార్టెడ్గా అనుకున్నా, ఎందుకంటే వాళ్ళ లోపల ఏమవుతుందో నాకు తెలుసు. చాలామంది ఎంత బాధపడతారో తెలుసు. సో చిన్నవి కూడా మర్చిపోతారండి, స్మైలింగ్ మర్చిపోతారు, ఇంటోళ్ళని రికగ్నైజ్ చేయరు, ఇల్లు మర్చిపోతారు, ఇల్లు దారి మర్చిపోతారు. మా ఇల్లు ఎక్కడో ఉండే మాకు తెలియదు, నేను మర్చిపోయినా, మా అమ్మకు ఫోన్ చేస్తారా, మాకు ఇది చేస్తారా, అది చేస్తారా. ఒకరోజు నేను ఒక పర్మిషన్ తీసుకొని నేను ఐస్ క్రీమ్ తీసుకుపోతే 4 సంవత్సరాలు నేను ఐస్ క్రీమ్ తినని కళ్ళలో నీళ్ళు గారుతుంది, ఐస్ క్రీమ్ గారుతుంది, వాడిని నీళ్ళు గారుతున్నాయి. ఈ ఆపరా తిని ఫస్ట్ 4 ఏళ్ళు అంటున్నావు అని, అది అంత లోపల అది కూడా వెల్ట్ అయిపోయింది. సో దే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు ఐఎమ్ వెరీ ఫార్చునేట్, ఇట్స్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ మీ దట్ ఐ విట్నెస్ చేంజ్. చాలామంది సైకాలజిస్ట్కి ఇది నోచుకోరు, నాకు ఇది దక్కింది. 12 ఏళ్ళ నుంచి అట్లా చూస్తుంటా, అరే ఇట్లున్నాడు కదా, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఈ మర్యాద వస్తున్నాడు క్లాస్కి, చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. అట్లా దిస్ సో మెనీ థింగ్స్ ఐ ఎండ్ అప్ చేంజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థ్యాంక్ ఫర్ యువర్ పేషెన్స్. Thanks everyone. Once again, thanks Raj. Okay, I don't know, I said whatever I said. Okay, so thanks Andy. Mike. Thank you ma'am, thank you so much. మా మీడియా ఫ్రెండ్స్ అందరూ ఆన్ డైలీ బేసిస్ బోల్డ్ అనే స్పీచ్లు వింటూ ఉంటారు, బట్ ఐఎమ్ ష్యూర్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మెమరబుల్ స్పీచెస్ దే హ్యావ్ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్, ఐఎమ్ ష్యూర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే ఇందాక వీడియోలో రాళ్ళు సైతం కరిగిపోతాయంటే ఏంటో అనుకున్నాం, కానీ ఇప్పుడు మీ స్పీచ్ విన్నాక అర్థమైంది. యువర్ వర్డ్స్ ఆర్ యాజ్ స్మూత్ యాజ్ బటర్ అండ్ యాజ్ షార్ప్ యాజ్ నైఫ్ మ్యామ్. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రెజెన్స్ తోటి ఈవెంట్ని ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్గా స్పెషల్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ for doing everything to us and to the society. Thank you so much once again. Okkasari gattiga chappatlu to our chief guest Professor Dr. Beena ma'am. Thank you so much for gracing the event ma'am. And వేదిక పైన ఉన్న టీం అందరికీ కూడా థ్యాంక్ యూ. రాజ్ సార్ని మాత్రమే వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ఇంటరాక్ట్ విత్ ద మీడియా Q&A సెషన్లో. సో మీరు అందరూ కూడా వెళ్ళి కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.